Welcome to RK Study Center. I am Ranjit Kumar. ఈరోజు మీ ముందు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంటిన్యూ డివిజన్ మెథడ్ అండ్ దీనిలో ఒక షార్ట్ ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అది చేసిన ముందు ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే 8 కి ఏ నంబర్ తోని మనం డివైడ్ చేస్తాం అవన్నీ 8 అవుతాయి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 1 తో 8 డివైడ్ అవుతాయి. 1 8 8, 2 4 8, 4 2 8 అండ్ 8. ఇవన్నీ మన 8 ఒక ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? ఫ్యాక్టర్ అంటే ఏ నంబర్ తీసుకుంటాము ఆ నంబర్ కి ఏది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతాయి అవన్నీ 8 అవుతాయి. 8 అంటారు ఫ్యాక్టర్స్ అంటారు. అలాగే కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇంకోటి నేను 12 తీసుకున్నాను అనుకోండి. ఈ 12 ఒక ఫ్యాక్టర్స్ 8 అవుతాయి. 1 2 6 12, 3 4 जा, 4 3 जा and 6 2 जा 12, 1 जा 12. ఇవన్నీ ఫ్యాక్టర్స్. చూడండి 8 కి 12 కి కామన్ ఫ్యాక్టర్ 8 ఉంది. చూడండి 1 కామన్ ఫ్యాక్టర్ 1, నెక్స్ట్ 2 కూడా ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2, నెక్స్ట్ 8 ఉంది ఇంకా 4 కామన్ ఫ్యాక్టర్ 4. ఇక్కడ చూడండి మనకి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఉంది? 4. HCF ఇక్కడ 8 అవుతాయి అంటే 4 అనేది HCF అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, వీటికి మనం 2 మెథడ్ లో ఫైండ్ చేసుకోవచ్చు. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ కంటిన్యూ డివిజన్ మెథడ్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే 8 అండ్ 12 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? 8 కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. 8 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయడం అంటే చూడండి ఇక్కడ 2 4 जा 8, 2 2 जा 4, 2 1 जा. దీనికి ఎలా రాసుకోవచ్చు? 2 into 2 into 2 into 1. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాగే 12 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తే 2 6 जा 12, 2 3 जा 6, 3 1 जा. దీనికి ఎలా రాసుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 into 3 into 3 into 1. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 8 ఉంది. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 8 2 అండ్ ఇక్కడ ఇంకొక 2 and 2. చూడండి 1 కూడా కామన్ ఉంది ఇంటూ 1. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది అని మనకి HCF. 2 2 जा 4, 2 जा 4, 1 जा 4. ఓకేనా? HCF 8 అయింది, 4 అయింది. అదే మనం ఇంకొంచెం బిగ్ నంబర్ తీసుకుంటాం అనుకోండి. ఇంకొంచెం బిగ్ నంబర్ తీసుకుంటే 12 16 అండ్ 18 తీసుకున్నాం అనుకోండి. 3 డిజిట్స్ తీసుకున్నాం. 3 నంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? 12 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్. 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 8 అవుతాయి. 2 6 जा 12, 2 3 जा 3 1 जा. 8 రాసుకోవచ్చు. 2 into 2 into 3 into 1. అలాగే నెక్స్ట్ 16 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 16 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం. 2 8 जा 16, 2 4 जा 2 2 जा 2 1 जा. ఎలా రాసుకోవచ్చు? 2 into 2 into 2 into 1 2 3 4, 1 2 3 into 1. అలాగే నెక్స్ట్ 18 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం. 2 9 जा 18, 3 3 जा 3 1 जा. ఎలా రాసుకోవచ్చు? 18 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 3 into 3 into 1. ఇక్కడ కామన్ గా 8 ఉంది మనకి ఫ్యాక్టర్స్. చూడండి కామన్ ఫ్యాక్టర్స్ 8 ఉంది, 2 ఉంది కామన్ ఫ్యాక్టర్. 2 into నెక్స్ట్ 8 ఉంది, ఇక్కడ 2 లేదు, 3 లేదు, ఇక్కడ
మరి నెక్స్ట్ 1 2 2 ఇక్కడ 3 ఉంది చూడండి, ఇక్కడ 2 లేదు, ఇక్కడ 3 3 ఉంది, ఇక్కడ 2 3 లేదు. ఓకేనా, మరి కామన్ ఎట్లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఎయిట్ అవుతాయి, ఇక్కడ మనకి 2 అవుతుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అదే మనకి కంటిన్యూ డివిజన్ మెథడ్ లో ఎలా చేస్తారు, ఇదే సమ్ తీసుకుంటాం చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి కంటిన్యూ డివిజన్ మెథడ్ ఎలా చేస్తామంటే, దీనిలో గ్రేటెస్ట్ నెంబర్ 8 ఉంది, 18. దీనికి ఇచ్చిన స్మాలెస్ట్ నెంబర్ తో డివైడ్ చేస్తారు. 12 టేబుల్ 18 లేదు, 12 1 12, 18 నుంచి 12 తీస్తే 6. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ వచ్చిన రిమైండర్ కి ఇక్కడ డివైజర్ తోని డివిడెండ్ చేసేయాలి. మనం ఇక్కడ తెచ్చేయాలి, రిమైండర్ తోని డివైజర్ కి ఇంకోసారి డివైడ్ చేయాలి. అలా 0 వచ్చిన అంటారు. 6 2 12 అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్. ఇక్కడ ఎంత రిమైనింగ్ ఉంది, ఈ 6 తో మనం ఏం చేయాలంటే, ఇక్కడ రిమైనింగ్ ఇంకో నంబర్ ఉంది చూడండి, 16. దీనికి డివైడ్ చేయాలి. 6 2 6 3 18 గ్రేటెస్ట్ అయిపోతుంది. 6 2 12, ఎంత రిమైనింగ్ 4 డివైడెడ్ బై ఇది. కంటిన్యూ అలా చేయాలి. 4 1 4, ఎంత ఉంది 2. 2 కి దేంతో డివైడ్ చేయాలి, దీంతో. 2 2 4, రిమైండర్ 0. హెచ్సిఎఫ్ ఎంత అయింది, ఇక్కడ ఎంత వస్తుంది, అదే రేట్ అవుతుంది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఇస్ 2. ఓకేనా, అలాగే 2 మెథడ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ కంటిన్యూ డివిజన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇంకో సమ్ తీసుకొని చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది. చూడండి, 6 12 అండ్ 18. 6 12 18, ఇక్కడ గ్రేటెస్ట్ నంబర్ 18. 18 కి మనం దేంతో డివైడ్ చేయాలి, స్మాలెస్ట్ నంబర్ 6. 6 3 18, 0 వచ్చింది. ఎప్పుడు ఏడ్ చేయాలి, ఇక్కడ ఎంత ఉంది, దీనికి 6 తో రిమైనింగ్ నంబర్ 12. 6 2 12, 0 వచ్చింది. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది, ఇక్కడ డివైజర్ ఎంత ఉంది, అదే అవుతాయి హెచ్సిఎఫ్ అవుతాయి. హెచ్సిఎఫ్ ఈక్వల్ 6. ఓకే, ఇది కంటిన్యూ డివిజన్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లో షార్ట్ ట్రిక్స్ అంటే, ఒక క్వశ్చన్ మనం అలాగే షార్ట్ టైమ్ లో ఎలాగ హెచ్సిఎఫ్ ఫైండ్ చేసేయాలి అనేది ఈ కాన్సెప్ట్ లో నేర్చుకుంటారు. చూడండి, ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ రాసాను. ఇక్కడ 6 12 18. ఎలా మీకు నంబర్స్ ఇచ్చినప్పుడు దీని ఒక హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమన్నప్పుడు, ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ ఎంత ఉంది, స్మాలెస్ట్ నంబర్ ఎంత 6. ఈ 6 తో రిమైనింగ్ నంబర్స్ డివైడ్ అవుతుందా లేదా చూడండి. 6 2 12 అవుతుంది, 6 3 18. అలా డివైడ్ అయినప్పుడు ఇది 8 అవుతుంది, మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 8 అయింది, ఇక్కడ 6. ఓకే, అలాగే ఇంకో కొంచెం బిగ్ నంబర్ 4 నంబర్స్ తీసుకున్నప్పుడు ఎలా చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, సేమ్. స్మాలెస్ట్ నంబర్ 8 ఉంది, 8 అనేది ఇక్కడ స్మాలెస్ట్ నంబర్. 8 తో ఇది డివైడ్ అవుతుందా, ఈ 3 ఎక్కడైనా డివైడ్ అవుతుందా, లేదు. అలాగన్నప్పుడు మనం ఏం చేయాలంటే, 8 ఒక ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. 8 4 2 అండ్ 1, ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే అదే. 8 ఒక ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. చూడండి, 4 తో ఇది డివైడ్ అవుతుందా, 4 5 20, 4 7 28, 4 11 44. అంటే ఇక్కడ 4 తో డివైడ్ అయింది కాబట్టి ఇది ఇక్కడ 8 అయింది, హెచ్సిఎఫ్ 4 అవుతుంది. ఓకేనా, ఇంకా కొంచెం మనకి చూడండి, ఇంకో నంబర్ తీసుకుంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 30 42 అండ్ 135 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 8 ఉంది, ఈ 3 నంబర్ లో 30 అనేది స్మాలెస్ట్ నెంబర్. 30 తో మనం రిమైనింగ్ 42 అండ్ 135 డివైడ్ అవుతుందా, లేదు. అప్పుడు ఏం చేయాలి, 30 ఒక ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేయాలి. 30 ఫ్యాక్టర్ 15.
చూడండి 15 అవుతుంది హైయెస్ట్. 15 తో 42 అండ్ 135 డివైడ్ అవుతుందా లేదా? లేదు, 42 అవడం లేదు. నెక్స్ట్ ఇంకేటి ఉంది? 6 5 15. ఓకే, నెక్స్ట్ 5 ఉంది. 5 6 30. నెక్స్ట్ ఎంత ఉంది? 3 10 30. నెక్స్ట్ 1 ఉంది. చూడండి ఇక్కడ 15 తో ఇటు అవ్వదు, 6 తో కూడా అవుతుందా? లేదు, ఇది కూడా అవ్వదు, ఈ 2 నంబర్స్ అవ్వదు. 5 తో అవుతుందా? 42 అవ్వదు. 3 తో అవుతుందా? 3 10 30. 3 1 3 6. 3 4 12. ఇది కూడా 3 తో అవుతుంది. 3 4 12. 3 5 15. అంటే ఇక్కడ HCF ఏట్ అవుతుంది? HCF is ఇది షార్ట్, చాలా షార్ట్ టైం లో మనకి ఇవి తెలిసిపోతాయి. ఓకే, ఇంకో కొంచెం బిగ్ నంబర్ తీసుకొని చేస్తారనుకోండి. ఇంకో నంబర్ తీసుకుంటే 24 60 84 అండ్ 108 తీసుకున్నాం అనుకోండి. చూడండి వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఉంది? 24. ఈ 24 తో ఇవన్నీ డివైడ్ అవుతుందా? 60 డివైడ్ అవుతుందా? 84 డివైడ్ అవుతుంది. 64 అవుతుందా? లేదు, 8 డివైడ్. కాబట్టి 8 చేయాలి, దీని ఒక ఫ్యాక్టర్స్ చేయాలి. అంటే 8 అవుతుంది 12. 12 తో డివైడ్ అవుతుందా? అవుతుందా? లేదు. 12 5 16. 12 చూడండి 7 12 9. సో ఇక్కడ 8 అవుతుంది. 12 అనేది ఇక్కడ ఎస్ఏ అవుతుంది. చాలా షార్ట్ ట్రిక్స్, చాలా షార్ట్ టైంలో మనకి క్వశ్చన్ చూసిన వెంటనే, అలాగే చాలా తక్కువ టైంలో మనం చేసేవచ్చు. If you understand my explanation, please subscribe, like and share. Thank you.